ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? అక్క ఏందిరా గిట్లొచ్చినావు? అక్క మంచి చిలకను పట్టానక్క. కాలేజీ పోరి, ఫ్రెష్, చూడ్డానికి చందమామలా ఉంది. నా పైసలు నాకిస్తే ఆ పిల్లని నీకప్పగిస్తా. సిలకయ్యాడరా? అదిగో చూసావు కదక్క, అందుకే కాస్త పెద్ద మనసు చేసుకొని నాకు కొంచెం పెద్ద మొత్తం ఇవ్వాలి. నీ పనే మస్తుకుందిరా. రోడ్డు మీద పోరిని చూడ్డం, తీసుకొచ్చి మాకు అమ్మేయడం. ½ లీటర్ పెట్రోల్తో మస్తు సంపాదిస్తున్నావులే. భలే దానివక్క. ఇలాంటి వాళ్ళని నమ్మించి ఇక్కడికి తీసుకురావాలంటే ఎంత రిస్కో నీకేం తెలుసు? దొరికితే ప్రాణాలే పోతాయి. అందుకే ప్రాణాలకు తెగించి తీసుకొస్తున్నాను. ఇంతేనా అక్క? ఇప్పటికింతే, తర్వాత చూద్దాంలే. పద. ఏయ్, ఏందే ముచ్చట్లు? జల్దీ తయారవ్వండి. చెల్లెమ్మ, ఆంటీ, ఈ హాస్టల్ ఈవిడిదే. నమస్కారం అండి. తొందరలోనే ఉద్యోగం చూసుకుని మీకు డబ్బులు ఇచ్చేస్తాను. అబ్బా, డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు. మొత్తం ఈవిడే చూసుకుంటారు. నువ్వు డబ్బులు సంపాదించుకునే పని కూడా ఈవిడే చూపిస్తారు. ఏమక్క, ఏమంటావు? నువ్వు చెప్పావు కదా, నేను చెప్పినట్టేలే. నీరజా, ఇట్రా. వస్తున్నానక్క. కొత్త పోరి నీ రూమ్లో పెట్టు. ఎవరు తీసుకొచ్చారు? వీడేనా? నిన్ను తీసుకురాలేదా? అలాగే ఈ పోర్ని కూడా తీసుకొచ్చాడు. నువ్వు లోపలికి తీసుకెళ్ళు. రా. ఇదేంటి ఇక్కడ అందరూ ఇలా ఉన్నారు? అదా, నీకంతా అలాగే ఉంటుంది. ఒక వారం రోజులు గడిస్తే నీకు కూడా అలవాటైపోతుంది. అదేంటి, ఇలాంటి చోట ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఎప్పుడు ఇలాంటి చోటికి రాలేదా నువ్వు? ఆ అవసరం నాకు రాలేదు. మా అక్క నన్ను ఎంతో బాగా చూసుకునేది. మరి అలాంటి అక్కను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొన్ని కారణాల వల్ల ఇల్లు వదిలి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అందరి పరిస్థితి అంతే. ఏదో ఒక కారణంతో ఇంట్లో నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. ఏంటే ఇప్పుడు మొహం గడుగుతున్నావు? తెల్లవార్లు డ్యూటీనా? అవునే, రాత్రి 2 షిఫ్టులు. ఉదయం 8 అయింది. అప్పుడు పడుకున్నాను, ఇప్పుడే లేచాను.
అంతేలే, మళ్ళీ తొందరగా రెడీ అవ్వాలి కదా డ్యూటీ ఎక్కడానికి. అవునే, అసలే వీకెండ్ కదా, వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఎవరు? మనలాగే ఇంట్లో నుంచి వచ్చేసింది. ఆ ఆటో వాడికి కనిపించింది. వాడు ఈ హాస్టల్ చూపించాడు. ఏ అమ్మాయి, నీ పేరేంటి? వర్ష. నిన్ను చూస్తుంటే ఇక్కడ ఉండగలవా అనిపిస్తుంది. లేదండి, నేను ఇక్కడే మీలాగే పని చేసుకుంటూ బ్రతుకుతాను. పని దొరుకుతుంది కదా. చూడ్డానికి బాగున్నావు, నీకు పని దొరక్కపోవడమా? కావలసినంత పని, నీకే ఓపిక ఉండాలి. రా వర్ష. ఇదే నీ రూమ్. మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? వరుస లేని వాళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాను. వరుసతో పిలిస్తే ఎందుకొద్దంటాను? అలాగే పిలు. అక్క, నాకు కూడా ఏదైనా పని చూపించవా? ఏ పనైనా చేస్తాను, నాకు డబ్బులు కావాలి. నేనెందుకు? ఆంటీనే నీకు పని చూపిస్తుంది. దాని కమిషన్ తీసుకుంటుంది, నీ డబ్బు నీకిస్తుంది. ఆవిడ అంత మంచిదా? ఎంత మంచిదో నీకే అర్థమవుతుందిగా. మొత్తం నైట్ డ్యూటీలే, ఓకేనా? పర్వాలేదక్కా. మరింకే, ఈరోజు రాత్రే డ్యూటీ ఎక్కుతావు. బాగా అలసిపోయావు, కాసేపు పడుకో. మళ్ళీ రాత్రంతా జాగారమే ఉండాలి. వీళ్ళ మాట తీరేంటి అంతా తేడాగా ఉంది? అసలు వీళ్ళంతా ఏం పని చేస్తున్నారు? ఏంటండి అలా ఉన్నారు? వంశీతో మాట్లాడారా? మాట్లాడాను పూర్ణ, కానీ ప్రయోజనమేం లేదు. అంతా మన కర్మ. అయ్యో, అదేంటండి అలా అంటున్నారు? వంశీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగిందో వాళ్ళని అడిగారా? అడిగాను పూర్ణ, ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. మీ మాటలు చూస్తుంటే తప్పు మనవైపే ఉందని అర్థమవుతోంది. వంశీ వెళ్ళిపోవడానికి సమంతే కారణం కదా? పూర్ణ, జరిగిందేదో జరిగింది, వదిలే. వదిలేయటానికి జరిగింది బొమ్మల పెళ్లి కాదండి, నిజమైన పెళ్లి. పచ్చని తోరణాలు కూడా వాడకముందే ఈ చిచ్చు ఎందుకు రేగిందో తెలియాలి కదా. ఇద్దరు మనుషులు ఒక్కటిగా జీవితం పంచుకోవాలని వాళ్ళకి పెళ్లి చేస్తాం. మనం కూడా అదే ఆశించి ఈ పెళ్లి చేశాం కదా. మండపం వరకు ఆనందంగా జరిగిన పెళ్లి, అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచిన వాళ్ళు ఒక్కరోజు వ్యవధిలో విడిపోయారంటే తేలిగ్గా ఎలా తీసుకోవాలండి? అంతా మన రాతని ఎలా వదిలేయమంటారు? వదిలేకపోతే ఏం చేయమంటావు పూర్ణ? తప్పు వాళ్ల వైపే ఉంటే వంశీ కాలర్ పట్టుకుని తీసుకొచ్చావాణ్ణి. కానీ తప్పు మన వైపు నుంచి జరిగింది. సమంత చేసిన చిన్న పొరపాటు ఇంత గొడవ కారణమైంది. అందుకే నిలదీద్దామని వెళ్ళిన వాణ్ణి మౌనంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఏంటండి మీరనేది? తప్పు మనవైపే ఉందా? అంటే సమంత మనకి చెప్పిన ప్రతి మాట అబద్ధమేనా? అవును పూర్ణ, కానీ దాంట్లో సమంత తప్పేం లేదు. ఇక చాలండి. ఇప్పటికే సమంత చాలా తప్పులు చేసింది. అది కేవలం అల్లరే అనుకున్నాం, అందుకే పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఇది జీవితంతో ఆట. తేడా వచ్చిందంటే సమంత జీవితమే నాశనం అవుతుంది. అది ఎవ్వరికీ మంచిది కాదు. అసలు సమంత ఏం చేసిందో అది చెప్పండి. పూర్ణ, పాపం సమంత వంశీని ఎంతగానో ప్రేమించింది కదా, అందుకే వంశీని తను ఎలాగైనా దక్కించుకోవాలన్న ప్రేమతో ప్రేమతో వర్ష విషయంలో చిన్న అబద్ధం చెప్పింది. కానీ ఆ నిజం వంశీకి తెలిసిపోయింది. అందుకే సమంత మీద వంశీ కోపంగా ఉన్నాడు. వంశీకి అంత కోపం తెప్పించిన ఆ నిజమేంటండి? అదే వర్ష అబార్షన్ చేయించుకుంది అన్నది అబద్ధం. అది నిజానికి మన బంగారానికి జరిగింది. కానీ సమంత వర్షకు జరిగిందని అందరినీ నమ్మించింది. అసలేం జరిగిందంటే అది పూర్ణ జరిగింది. అందుకే వాళ్ళనేమీ అనలేక మౌనంగా వెనక్కొచ్చేశాను. కొన్ని రోజులాగితే అన్నీ సర్దుకుంటాయి. ఏంటండి సర్దుకునేది? ఇది మీకు చిన్న తప్పుగా అనిపించిందా? మీ మనవరాలి మీద మీకున్న గుడ్డి ప్రేమతో అలా అంటున్నారు. అది చేసిన పని వల్ల అక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైంది. పాపం వర్ష చేయని తప్పుకి అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. నిందని మోస్తూ కుమిలిపోతున్న వర్షని మీరు వెళ్లి మరిన్న మాటలన్నారు. నిప్పులాంటి ఆడపిల్ల చేయని తప్పుకి మానసికంగా నలిగిపోయింది. అవమానాలు భరించలేక చివరికి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. తన చెల్లెలు కనిపించనందుకు పాపం రాణి అల్లాడిపోతోంది. ఇవన్నీ మీకు చిన్న తప్పులా ఎలా కనిపించాయి? ఇంకా మీరు సమంతని సమర్థిస్తున్నారా? మీరు క్షమించినా దాన్ని నేను మాత్రం క్షమించను. దాని పళ్ళు రాలగొడతాను. సమంత, ఒసే సమంత! చాలు పూర్ణ, ఈ విషయంలో నువ్వు సమంతని ఒక్క మాట అన్నా మన మధ్య మాటలుండవు. జాగ్రత్త. అంటే ఏంటండి? ఇంత జరిగినా మీరు సమంతనే సమర్థిస్తున్నారా? పూర్ణ, ఇదేం సమంత వర్ష మీద పగతూ చేయలేదు. వంశీ ఎక్కడ తనకు దూరం అయిపోతాడా అని భయపడి తన ప్రేమని గెలిపించుకోవడానికి చేసింది. ప్రేమని కాదు అన్నందుకు రఘు, సీత ఎంత బాధపడ్డారో మనకు తెలుసు కదా. అందుకే ఈ విషయంలో సమంత ప్రేమని నేను తప్పు పట్టడం లేదు. సమంతని నువ్వేమన్నా నేను సహించలేను. థ్యాంక్స్ తాతి. నిజం తెలిస్తే నువ్వు ఏమంటావో అని భయపడ్డాను. కానీ ఇంతగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు. నీ సపోర్ట్ నాకుంటే వంశీ నాకు దూరం కాడు, ఆ వర్షకి దగ్గర కాడు. అమ్మా, మళ్ళీ మన వర్ష మనకి కనిపిస్తుందంటావా? నన్ను క్షమించి నా దగ్గరికి వస్తుందంటావా? ఎందుకు రాదు రాణి? ఏదో కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. కానీ అసలు నీకు దూరంగా వర్ష ఉండగలదా? నీ ప్రేమని దూరం చేసుకుని బ్రతకగలదా? ప్రేమ, ఆ ప్రేమేనమ్మా ఈరోజు నా చెల్లెల్ని నాకు దూరం చేసింది. వంశీ ప్రేమ అంటూ వర్ష వెంట పడ్డాడు. జీవితాంతం చెయ్యి వదలను అని నమ్మించాడు. ఆ మాటలు నమ్మే కదా వర్ష ఆ వంశీ ప్రేమలో పడింది. కానీ చివరికి ఏం జరిగింది? ప్రేమించిన వాడు కూడా నింద నిజమని నమ్మాడు.
వర్షాన్ని అనుమానించాడు, అవమానించాడు. నా చెల్లెలు మాయమవ్వడానికి కారణమయ్యాడు. బాబు, మీరు ఎంతసేపైంది? రాణిగారు నా ప్రేమని తప్పుపడుతున్నప్పుడే వచ్చానండి. రాణిగారు, నేను వర్షాన్ని ప్రేమించి తప్పు చేయలేదు. వర్షాన్ని దూరం చేసుకుని తప్పు చేశాను. వర్ష విషయంలో ఆ సమంత మాటలు నమ్మి తప్పు చేశాను. వర్షాన్ని కాదనుకుని ఆ సమంతని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. అందుకే ఎప్పటికైనా నా తప్పుని సరిదిద్దుకుంటానని, వర్షాకి తగిన న్యాయం చేస్తానని చెప్పడానికే వచ్చానండి. నా వర్ష కనిపించే వరకు నాకు శాంతి లేదని చెప్పడానికే వచ్చానండి. నన్ను క్షమించండి అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. మీరంతా చాలా గొప్పవాళ్ళు. మిమ్మల్ని మేము క్షమించడం ఏంటి? తొందరపడి నిర్ణయం తీసుకుంటారు, తర్వాత ఇలా బాధపడతారు. మీరేం చేసినా చెల్లుతుంది. అందుకే కదా పీటల దాకా వచ్చిన పెళ్లిని మీ వల్ల ఆపేశారు. వర్షాన్ని ప్రాణంగా ప్రేమించానని చెప్పి నువ్వు వదిలేశావు. ఛ! మీరు అంతా బానే ఉన్నారు. వర్ష దూరమయ్యి నష్టం మాకు జరిగింది, కష్టం మాకు మిగిలింది. జరిగింది తప్పే కాదన్నను. అందుకే కదా సరిదిద్దుకుంటాను అంటున్నాను. సరిదిద్దుకుంటావా? ఎలా సరిదిద్దుకుంటావు? మనకి నచ్చనివి చెరిపేసి నచ్చినవి రాసుకోవడానికి ఇవి పలక మీద రాసిన అక్షరాలు కాదు, 2 జీవితాలు. ఒకసారి తప్పు జరిగాక బాధని భరించటమే కానీ దిద్దుకునే అవకాశం ఉండదు. ఎందుకుండదండి? సమంతకి నాకు జరిగింది అసలు పెళ్ళే కాదు. నేనెప్పటికీ సమంతని నా జీవితంలోకి తీసుకోలేను. కావాలంటే తప్పు బాబు, చాలా పెద్ద తప్పు. పెళ్ళంటే ఆటలు కాదు. ఎందుకు జరిగినా ఎలా జరిగినా నీకు పెళ్లి జరిగిపోయింది. ఆ క్షణం నుంచి నువ్వు సమంత మనిషివే కాని వర్ష మనిషి కాదు బాబు. అబద్ధాలతో నమ్మించి జరిగిన పెళ్లి అబద్ధమే అవుతుంది కానీ నిజమెలా అవుతుంది? అబద్ధాన్ని నిజమని నమ్మడం నీ తప్పవుతుంది కానీ పెళ్లి ఎప్పటికీ అబద్ధం కాదు. మా వర్షకి నేను ఎప్పుడో చెప్పాను, ఈ ప్రేమలు మంచివి కావే అని. అప్పుడు ఎవ్వరూ కూడా నా మాట వినిపించుకోలేదు. అప్పుడు నీ గొప్ప మనసు చూసి అందరూ మురిసిపోయారు. కానీ ఆ గొప్ప మనసులో కూడా అనుమానం ఉంటుందని నా చెల్లి తెలుసుకోలేకపోయింది. అందరిలాగే నువ్వు కూడా తప్పు చేసిందని నమ్మావు. ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం ప్రయోజనం? అందరూ కలిసి నా వర్ష మనసుని విరిచేశారు. తనని మానసికంగా చంపేశారు. మాకు దూరం చేశారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి బాబు, వదిలేయండి, వదిలేయండి. మీ బాధలో అర్థం ఉంది, మీ కోపంలో న్యాయం ఉంది. నేను కాదనట్లేదు, కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నాను. వర్ష ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీ ముందే తన కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని అడుగుతాను.
మీ అనుమతితోనే ఎవరు అవునన్నా కాదన్నా సరే నా వాళ్ళందరినీ ఎదిరించైనా సరే వర్షం నేను పెళ్లి చేసుకుంటాను. చాలు వంశీ, చాలు. ఇప్పటి వరకు వర్ష విషయంలో నువ్వు చేసింది చాలు. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో తెలియక క్షణ క్షణం నేను నరకం అనుభవిస్తున్నాను. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతున్నాను. ఇదంతా నీ పుణ్యమే. అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడు వర్ష గురించి ఆలోచించుకో. మళ్ళీ నా చెల్లెల జీవితంలోకి చూడకో. మీ మాటలేంటి చాలా తేడాగా ఉన్నాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అన్ని చోట్ల కష్టపడితే డబ్బొస్తుంది, కానీ ఇక్కడ సుఖ పెడితే డబ్బొస్తుంది. అందం ఉన్నంత వరకు అందరం సంపాదించుకుందాం. నువ్వెన్ని గంటలు కష్టపడి సుఖ పెడితే అంత ఆదాయం. విధ్వంసం నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.